హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మాలిని దగ్గరికి వచ్చి భవనాల జాతరలో జరిగిన పరిస్థితులను బట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి మళ్ళీ వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న మళ్ళీ మాత్రం నేను ఒక కండిషన్ పెట్టాలనుకుంటున్నాను అక్క నీకు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మాత్రం ఏంటి మళ్ళీ ఏమంటున్నావో క్లియర్గా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం నా బిడ్డను నిన్ను ఇవ్వాలి అంటే మీ అమ్మకు నువ్వు దూరంగా ఉండాలి, అంటే నా బిడ్డ నీకు కావాలి అనుకుంటే మీ అమ్మ ఇంట్లో ఉండకూడదు, అలాగే నీ చుట్టుపక్కల కూడా ఉండకూడదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వసుంధరాదేవి మాత్రం మళ్ళీ ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మళ్ళీ మాత్రం అవునక్క, నేను చెప్తుంది నిజమే, ఈ కండిషన్ ఓకే అయితేనే నా బిడ్డను మీకు ఇవ్వగలను. నా బిడ్డ నా బిడ్డకు మీ అమ్మ వల్ల చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వసుంధరాదేవి, మాలిని, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. నా బిడ్డ నీకు కావాలి అని అనుకుంటే మీ అమ్మను నువ్వు దూరంగా పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న మాలిని మాత్రం వాళ్ళ అమ్మ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. నీకు నా బిడ్డ కావాలి అంటే నీ అమ్మ కావాలో ఏదో ఒకటి ఆలోచించుకొని చెప్పక్క, అలాగైతేనే నేను నా బిడ్డను నీకు ఇవ్వగలను, లేదంటే నా బిడ్డను నీకు ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న మళ్ళీ మాత్రం నా బిడ్డకు మీ అమ్మ వల్ల ఎలాంటి అడ్డంకులు లేదంటేనే నీకు ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది.